పెద్ద నోట్ల రద్దుతో జనం ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ఇక కొంతమంది అయితే చేతిలో ఉన్న డబ్బులు చెల్లుతాయో లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఉన్న పైసలు బ్యాంకులో వేస్తే ట్యాక్స్ వేస్తారేమో అని భయపడుతున్నారు. ఇలా ఎన్నో డౌట్స్. అసలు బ్యాంకుల్లో అమౌంట్ ఎంత వేయొచ్చు, దానికి లిమిట్స్ ఏంటి, ఇలాంటి వివరాలపై క్లారిటీ ఇచ్చేందుకు మనతో పాటు ఆడిటర్ బాలకృష్ణ గారు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. బాలకృష్ణ గారు నమస్తే అండి. బాలకృష్ణ గారు, మీరు చూడొచ్చు మొత్తం ఆల్మోస్ట్ యావత్ దేశ జనాభా అంతా కూడా రోడ్ల మీద కనిపిస్తున్నారు, ఐదర్ ఏటీఎంస్ లేదంటే బ్యాంకుల దగ్గర. సో ప్రజల ఇబ్బందులు ఏమైనా తగ్గాయా, ఇంకా పెరుగుతున్నట్టే అనిపిస్తోంది. ఎందుకంటే ఏటీఎంస్ వర్క్ చేయట్లేదు, ఎన్ని గంటలు పనిచేసినా కూడా ఏది కూడా ప్రాపర్గా ఉన్నట్టు అనిపించట్లేదు. ఇంకెన్ని రోజులు ఇలాగే ఉండొచ్చు పరిస్థితి? నవంబర్ 8 తేదీన మోడీ గారు ప్రకటన చేసిన అప్పటి నుంచి దేశ ప్రజలు మొత్తం కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు. డబ్బులు ఉన్న వాళ్ళు కానీ డబ్బులు లేని వాళ్ళు, ఎస్పెషల్లీ పూర్ పీపుల్, ఎవరికైతే బ్యాంకింగ్ యాక్సెస్ లేదు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరికైతే అంటే రూరల్ ఏరియాస్లో చాలా బ్యాంకింగ్ సిస్టమ్ మన కంట్రీలో ఇంకా అన్ని ఊర్లలో బ్యాంక్స్ లేవండి. ఒక నియరెస్ట్ టౌన్, కొత్త టౌన్లోనే బ్యాంకింగ్ ఉంటుంది. సో వాళ్ళందరికీ సడన్గా ఈ అనౌన్స్మెంట్ రాగానే అందరూ కంగారులో ఓడిపోయారు. వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడి దాచుకున్న డబ్బులు చెల్లవేమో అనే కంగారుతో ఏటీఎంస్లోకి బ్యాంక్స్ దగ్గరికి రావడం జరుగుతుంది. సో గవర్నమెంట్ చెప్పింది ఇది అంత తాత్కాలికం, అన్ని సదుపాయం చేస్తున్నాము, ఫర్ కన్వర్షన్ కానీ ఎక్స్చేంజ్ కానీ చేస్తున్నాం అంటున్నారు. బట్ ఈవెన్ నౌ ఏంటంటే బ్యాంక్లో ఏటీఎంలోకి వెళ్ళినా కూడా అది ఎక్కువ అమౌంట్ డిస్పెన్స్ చేయలేకపోతుంది. అండ్ కొత్త నోట్స్ ఏవైతే 2000 ఉన్నాయో ఆ 2000 అనేది ఇప్పుడున్న ఏటీఎంస్లో అది రావట్లేదు. ఇట్ హ్యాస్ టు బి ఏటీఎం హ్యాస్ టు బి చేంజ్ అనమాట. సో దానివల్ల ఓన్లీ చాలా తక్కువ అమౌంటే ఏటీఎం దగ్గర వస్తున్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది, కంగారుతోటి ఉన్న డబ్బులు చెల్లవేమో. అండ్ డే టు డే అవసరాలు చాలా ఉంటాయండి. మనది బేసికల్లీ మన దేశం ఏంటంటే ఇట్ ఈస్ బేసిక్లీ మేజికల్ రన్స్ అంటే క్యాష్, నగదు పైన నడిచే ఎకానమీ. మనం చూసేది మెట్రోస్ సిటీస్లో చాలా మటుకు ఉండవచ్చు, చాలా మటుకు వాళ్ళు క్యాట్స్ వాడవచ్చు. బట్ రూరల్ ఏరియాస్లోకి వెళ్తే బేసికల్లీ మన కంట్రీ అంతా అగ్రికల్చరల్ ఎకానమీ దగ్గర వాళ్ళు ఎవరు బ్యాంకు వెళ్ళి బ్యాంకులో డబ్బులు పెట్టుకోవాలని ఉండదు. జన్ధన్ యోజన కింద చాలా మంది అకౌంట్లు ఓపెన్ చేసామన్నారు. బట్ చాలా మంది జన్ధన్ అకౌంట్ కింద అదొక స్కీమ్ లాగా కింద బ్యాంక్స్ వెళ్ళి చేశారు. బట్ అందులో ఎంతమంది బ్యాంకింగ్ అనేది సిద్ధపడ్డారు, ఎంతమంది బ్యాంకింగ్ అలవాటు పడ్డారు, బ్యాంకులో వేయడం. అంటే అది అంత సీరియస్ గా తీసుకోలేదు అని అంటారా? జన్ధన్ యోజన కూడా అన్ని స్కీమ్స్ లాగే వచ్చిందిలే అని అనుకున్నారు, నెగ్లెక్ట్ చేశారు అని అంటారా? ఈ ప్రాబ్లం అంటే ఇంత ఎక్కువ కావడానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ అంటారా? అది కూడా జన్ధన్ యోజన అని కాదు, అంటే మన ఎకానమీ ఈజ్ క్యాష్ బేస్డ్ ఎకానమీ. ఒకేసారి మీరు ఒక 1 year అకౌంట్స్ ఓపెన్ చేశారు, అది ఎంతమంది అందులో కూడా అకౌంట్ ఓపెన్ చేసిన అందరూ ఓపెన్ చేశారా, కొంతమంది ఓపెన్ చేసిన అది ఆపరేట్ చేయడం ఎలాగా, సో అవన్నీ ఉంటాయి. ఈవెన్ మెట్రోస్లో మన డైలీ వసతులు కొనుక్కోవాలి, ఇప్పుడు గ్రాసరీస్ కొనుక్కోవాలి. దోస్ హూ హ్యావ్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు దే కెన్ గో టు సూపర్ మార్కెట్కి వెళ్తారు, కొనుక్కుంటారు. మన కిరాణా షాప్కి వెళ్ళాలంటే కార్డ్స్ తీసుకోరు కదండి, క్యాష్ తీసుకుంటారు. ఆల్ ఆఫ్ సడన్ అర్ధరాత్రి నుంచి రేపు మార్నింగ్ నుంచి మీ డబ్బులు చెల్లువు అంటే కొంతమంది డైలీ ఉండేవాళ్ళు, డైలీ వేజెస్ వాళ్ళు రోజు కొనుక్కొని ఇబ్బందులు. చాలా మటుకి కూలీలు, ఆటో వాళ్ళు వీళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. మీరన్నట్టుగా వాళ్ళకు బ్యాంకింగ్ యాక్సెస్ ఉండదు కాబట్టి. సో వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఎన్ని డేస్ సఫర్ కావాలి, అసలు దీనికి ఒక సొల్యూషన్ అంటూ ఉందా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి వాళ్ళకి ఎక్కువ మట్టుగా. అంటే గవర్నమెంట్ చెప్పడం ఏంటంటే ఏర్పాట్లు చేస్తున్నాము, అవుతున్నాయి, విత్డ్రాల్ లిమిట్స్ కూడా పెంచుతున్నాం అంటున్నారు. బట్ నా ఒపీనియన్ ప్రకారం ఈ ప్రాబ్లం అనేది ఇట్స్ గోయింగ్ టు కంటిన్యూ అండి. బికాజ్ హౌ మెనీ డేస్, ఎన్ని రోజుల వరకు? నిన్న మీరు మోడీ గారు స్పీచ్ చేస్తే కూడా నాతో ఒక 50 రోజులు బేర్ చేయండి అని అన్నారు. సో ఆ 50 రోజులు బేర్ చేయండి అంటే దిస్ ప్రాబ్లమ్ మే కంటిన్యూ అనదర్ 50 days అండి. సో ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇది ఒకటి డబ్బులు ఎక్స్చేంజ్ కాదండి. చాలా మంది రోజు వాళ్ళు కూలీ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏటీఎం దగ్గర వెళ్ళి నిల్చొని రోజంతా నిల్చుంటే వాళ్ళకి డబ్బులు ఎక్కడ వస్తాయి, ఎక్కడ పని చేసుకుంటారు, నెక్స్ట్ డే తినడానికి వాళ్ళ డబ్బులే. ఇలాంటి గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రైట్ బాలకృష్ణ గారు, మన డిస్కషన్ చూసిన తర్వాత చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. మనతో పాటు నరేష్ ఉన్నారు. నరేష్ గారు, హలో. హలో నరేష్ గారు చెప్పండి. మేడం నమస్తే, నా పేరు నరేష్, జిల్లాలు కూడా హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి సార్. ఇప్పుడు మనము బ్యాంకు ట్రాన్సాక్షన్స్ మనము ఎంత వరకు చేసుకుంటే మనకు గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ కట్టాలి లేదు అనే దాని నుంచి మనం ఎంత వరకు సేవ్ లో చేసుకోవచ్చు? మనం మామూలుగా 10,000 20,000 శాలరీస్ మాకు వస్తాయి, మనం ఎంత వరకు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు? ఓ 2 లక్షల 3 లక్షల ఇది దాటితే మీరు ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్ కి అనేది ఒక అమౌంట్ ఎంత వరకు మేము ఎంతవరకు బ్యాంకులు ఉంచుకోవచ్చు?
యా, మీ డౌట్ విన్నారండి. ఆడిటర్ గారు బాలకృష్ణ గారు ఉన్నారు సార్. ఆన్సర్ మీరు ఎంతవరకు అంటే మనకి 2,50,000 వరకు మనకి ట్యాక్స్ లేదండి. 2,50,000 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉండి మీకు ఇన్కమ్ ఉంటే కనుక దానిపైన ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందండి. ఎంత ట్యాక్స్? ఎంత అంటే 2,50,000 నుంచి 5 లక్షల వరకు 10% ఉంటుంది. ఎంత ఓవర్ అండ్ అబోవ్ 2,50,000 నుంచి 10 లక్షల వరకు దాని మీద 10% ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీ చేసిన క్రెడిట్ మీ శాలరీ ఇన్కమ్ కానీ బిలో దట్ ఉందనుకోండి, మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అంతవరకు మీరు జమ చేసుకోవచ్చు అని గవర్నమెంట్ కూడా చెప్పింది. 2.5 లక్షల వరకు చేసుకోవచ్చు. ఓవర్ అండ్ అబోవ్ 2.5 లక్షలు ఉంటే అది దాని మీద ట్యాక్స్ పడుతుంది, అది కట్టాల్సి ఉంటుందండి. ఓకే, ఇప్పుడు 2.5 lakhs నుంచి 5 lakhs వరకు అయితే 10% ట్యాక్స్. రైట్, ఆల్ రైట్. ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారండి. శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, చెప్పండి. సార్ ఏం లేదు సార్, నేను ఒక గల్ఫ్ లో ఉండి వచ్చాను సార్. ఓకే అండి. నేను మాక్సిమం అంటే ఒక ఎన్ఆర్ఐ అకౌంట్ లో ఒక 50 lakhs దాకా వేసుకున్నాను సార్. 50 lakhs వేసుకున్నారు. ఓకే. ఎన్ఆర్ఐ అకౌంట్ 50 లక్షలు. ఓకే, 50 లక్షలు ఎన్ఆర్ నుండి బిఫోర్ ఒక 15 days ముందు నేను క్యాష్ డ్రా చేశాను సార్. ఓకే. ఒక ఫ్లాట్ తీసుకుందామని, కానీ అది అవ్వలేదు సార్. అది ఓకే. అయితే 50 lakhs నా దగ్గర నుండి పోయినాయి సార్. అది రిప్లేస్ గా మళ్ళీ వేసుకోవచ్చా లేదా? ఓకే అండి. అంటే మీరు గల్ఫ్ నుంచి వచ్చారంటున్నారు. ఆ డబ్బులు ఏదైతే 50 లక్షలు మీరు ఎన్ఆర్ఐ అకౌంట్ అంటే మీరు ఆ గల్ఫ్ దేశంలో ఉన్నప్పుడు అరేంజ్ చేసిన ఇన్కమ్ అయి ఉందని అనుకుంటున్నాను. సో ఒకవేళ ఆ ఎన్ఆర్ఐ మీరు గల్ఫ్లో ఉన్న ఎర్న్ చేసిన ఇన్కమ్, ఆ ఇన్కమ్ కనుక మీరు విత్డ్రా చేసి మీరు దాన్ని మీ దగ్గర క్యాష్ ఉందనుకోండి, మళ్ళీ దాన్ని డిపాజిట్ చేసుకోండి. అది ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్లో చూపించాలి. ఏంటంటే మీ దగ్గర డాక్యుమెంటరీ ప్రూఫ్ ఏంటంటే ఈ విత్డ్రా చేసుకున్న అమౌంట్ నేను గల్ఫ్లో ఉన్నప్పుడు సంపాదించిన అమౌంట్ కాబట్టి అది అక్కడ ఆ దేశంలో ఏదైతే ట్యాక్స్ ఉంటుందో ఆ ట్యాక్స్ కట్టిన తర్వాత వచ్చిన డబ్బులు కాబట్టి మీరు 50 లక్షలు విత్డ్రా చేసుకుని ఒకవేళ మీ దగ్గర క్యాష్ ఉంటే మళ్ళీ డిపాజిట్ చేసుకోండి. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు క్వశ్చన్ వస్తే కనుక మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన మనీ విత్డ్రా చేసి మళ్ళీ అదే అమౌంట్ డిపాజిట్ చేసి చెప్తే మీకు ఏం ప్రాబ్లం ఉండదండి. ఎక్కువ మటుకి బాలకృష్ణ గారు చిన్న చిన్న వ్యాపారులు చాలా భయపడుతున్నారు. వాళ్ళకు వచ్చి చాలా కొంత పర్సంటేజ్ కూడా వాళ్ళ అకౌంట్స్లో వేయాలంటే చాలా మంది భయపడిపోతున్నారు. అంటే ఎక్కడ ట్యాక్స్ కట్ అవుతుందో, మాకు వచ్చే ఇన్కమే కొంత, మేము ఒకవేళ ట్రాన్సాక్షన్లో బ్యాంక్లో వేసిన తర్వాత అది కట్ అయిపోతుందని భయపడుతున్నారు. చాలా మంది వేయట్లేదు. అసలు ఏం చేయాలి, మా పరిస్థితి ఏంటి అంటున్నారు. వాట్ ఈస్ ద సొల్యూషన్? సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు మీరు చిన్న వ్యాపారాలు అంటే ఏదైతే మీరు ఇదివరకు నార్మల్గా చిన్న వ్యాపారాలు మన దేశంలో ఏంటంటే క్యాష్లో జరుగుతాయండి. సో ఇప్పటివరకు చాలామంది ఏంటంటే క్యాష్ ఎంతవరకు అందులో బ్యాంకులో వేస్తారు వేయరు. ఇప్పుడు ఏంటంటే మీరు మీ ఎంతైతే బిజినెస్ అవుతుందో అంత వేయాలి. అప్ టు 250 లక్షల వరకు ట్యాక్స్ ఉండదు. మోర్ దెన్ 2.5 lakhs అంటే మీరు క్యాష్ వేస్తేనే మీ దాని మీద ట్యాక్స్ పడదండి. మీరు క్యాష్ డిపాజిట్ చేసిన తర్వాత దాంట్లో మీ ఖర్చులు మీ వ్యాపారం చేయడానికి కావాల్సిన ఖర్చులు అవన్నీ తీసేసిన తర్వాత ఏదైనా ప్రాఫిట్ ఉంటుందో ఆ ప్రాఫిట్ కనుక మీరు స్టిల్ 2,50 లక్షల కన్నా ఎక్కువ ఉంటే దాని మీద ట్యాక్స్ పడుతుందండి. మీరు క్యాష్ డిపాజిట్ చేసినంత మాత్రం ట్యాక్స్ మొత్తం మీద ట్యాక్స్ పడదు. ఎస్, ఆల్ రైట్ అండి. సార్, ప్రధాని నిర్ణయంతో సామాన్యులు మధ్యతరగతి వాళ్ళైతే రోడ్డెక్కేశారు ఆల్మోస్ట్. అసలు బాడా బాబులు ఏమైనా చలనం ఏమైనా వచ్చిందంటారా వాళ్ళలో? అదే నవంబర్ 8వ తారీఖు తర్వాత కంట్రీలో దేశంలో ఉన్న అందరికీ ఇట్ ఈస్ ఎ షాకింగ్ న్యూస్ అండి. పేదవాళ్ళకేమో డబ్బులు ఎలాగా దీన్ని మా దగ్గర ఉన్న చిన్న కష్టపడి సంపాదించడం ఎలాగా మార్చుకోవాలని డబ్బులు ఉంటే, పెద్దవాళ్ళందరికీ వాళ్ళ దగ్గర ఉన్న అంటే ఇప్పుడు ఈ బడా బాబులు ఎవరైతే కరప్షన్ మనీ అని ఉంటుందో 2 రకాలండి. ఒకటి ఆ కరప్షన్ చేసిన మనీ చాలామంది క్యాష్ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టుకోరు. వాళ్ళనే అది ఆస్తి రూపంలో మార్చేసుకుంటారు. అది రియల్ ఎస్టేట్ కానీ గోల్డ్ కానీ మార్చేసుకుంటారు. ఎవరైతే ఇప్పుడు క్యాష్ బాగా స్టాక్ చేసి పెట్టుకున్నారో వాళ్ళకి ఇట్ ఈస్ ఎ టెన్షన్. బయటికి కనపడకపోయినా అందరూ టెన్షన్లోనే ఉంటారు డెఫినెట్గా. సో వాళ్ళందరూ ఏం చేయాలనేది తర్జన చేస్తుంటారు. సో తర్వాత దీన్ని ఏదో చేసి డిక్లేర్ చేసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎలాగా చేయబోతుందనే దాన్ని బట్టి వాళ్ళ ఎవరైతే ఈ కరప్షన్ మనీ కానీ బ్లాక్ మనీ పెద్ద వాళ్ళు ఉన్నారో ఆ యాక్షన్ హౌ దే ఆర్ గోయింగ్ టు రియాక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపెండ్ అయి ఉంటుంది.
ఈ జస్ట్ బ్యాంక్లో వేసినంత మాత్రాన వాళ్ళకి ఏమి ఉండదు. ఆ తర్వాత పెద్ద అమౌంట్ ఏదైతే జమ చేస్తారో పెద్దవాళ్ళందరూ, హౌ ద ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ గోయింగ్ టు టేక్ ద కేసెస్ విత్ దెమ్. నిన్న మోడీ గారి స్పీచ్ చూస్తే ఈ హ్యాస్ సెండ్ ఎ వెరీ స్ట్రాంగ్ మెసేజ్. నేనైతే ఎవరిని వదలను, ఆయన 1947 నుంచి కూడా ఓపెన్ చేస్తాను. దట్ మీన్స్ ఈ సెండ్ ఎ స్ట్రాంగ్ మెసేజ్. సో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరికి డిపాజిట్ చేస్తే డెఫినెట్లీగా సిస్టమ్ ఇఫ్ ఈ సో సీరియస్, ఇన్కమ్ ట్యాక్స్ సో సీరియస్, డెఫినెట్లీ దే విల్ కమ్ ఇన్ టు పనిష్ అండి. ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు. మహబూబ్ నగర్ నుంచి ప్రభాకర్ గారు కాల్ చేశారు. చెప్పండి ప్రభాకర్ గారు. హలో 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 సార్. చెప్పండి ప్రభాకర్ గారు. సార్ ఏం లేదు, ఇప్పుడు నేను టీచర్ చేస్తాను సార్, గవర్నమెంట్ టీచర్ని. ఓకే. అయితే నేను 10 lakh రూపీస్ లోన్ తీసుకున్నానండి. ఓకే అండి. 10 lakh అంటే ఆల్రెడీ ఇప్పుడు బ్యాంకులో ఉంది. ఓకే. ఇప్పుడు దానికి మళ్ళీ ఏమన్నా లెక్క తీసుకోవాల్సిందా సార్? ఆల్రెడీ అది లోన్ అమౌంట్ కదా. అవును, అంటే మీరు 10 lakhs బ్యాంక్లో వేసేసారండి? అవునండి. క్యాష్ రూపంలోనే డిపాజిట్ చేశారు? అవునండి. అంటే ఫస్ట్ నేను ఫిక్స్ చేశాను ఎఫ్డి. ఓకే అండి. తర్వాత మామూలు బ్యాంకులో ఉందండి. ఓకే ఓకే. అదే అండి, అంటే ఇప్పుడు మీ సేవింగ్స్ అకౌంట్లో అంటే ఒక మోర్ దెన్ 2 lakhs కనుక డిపాజిట్ చేస్తే అండ్ అలాగే ఇయర్లీ మొత్తం కన్నా 10 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్ ఒక సేవింగ్స్ అకౌంట్లో ఉంటే కనుక అది ఆటోమేటిక్గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది బ్యాంక్ నుంచి. సో అదాన్ని బేసిస్ తోటి మీకు ఒకవేళ ఏదైనా క్వరీ వచ్చింది అనుకో, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఏమైనా క్వశ్చన్ వస్తే ఈ 10 lakhs ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని. అడిగినప్పుడు మీరు అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు ఒకవేళ లోన్ అంటే ఎవరి దగ్గర లోన్ తీసుకున్నారు వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ కన్ఫర్మేషన్ కానీ డీటెయిల్స్ కానీ ఇస్తే వాళ్ళు మిమ్మల్ని ఏం చేయరండి, మిమ్మల్ని వదిలేదు. ఐ మీన్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాజు కాల్ చేశారు. రాజు గారు చెప్పండి. హలో చెప్పండి రాజు గారు. సార్, నేను ఐటీలో వచ్చేసి టర్న్ ఓవర్ వచ్చేసి 30 lakhs ప్లస్ చూపించుకుంటున్నాను సార్. ఓకే అండి. సో ప్రాపర్టీ మన ఇన్కమ్ వచ్చే టోటల్ ప్రాపర్టీ వచ్చేసి 2,80,000 చూపించుకుంటుంది. సో నేను ఎంతవరకు బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోగలను? అంటే మీరు టర్న్ ఓవర్ ఎంత 20 lakhs చూపించారు లాస్ట్. ఇప్పుడు మీరు చెప్పేది మార్చి 16 సంవత్సరానికి టర్న్ ఓవర్ 20 లక్షలు చూపించారన్నారు. దాంట్లోంచి ఏమైనా మీ క్యాష్ బ్యాలెన్స్ ఏమంటే అది డిపాజిట్ చేసుకోవచ్చు. అది కాకుండా ఈ సంవత్సరం మీ ఏప్రిల్ నుంచి ఇప్పుడు నవంబర్ 8 దాకా ఏదైతే బిజినెస్ చేసి మీ టర్న్ ఓవర్ ఎంతైతే చేశారో దాని ఎక్స్పెన్సెస్ పోగా ఏమైనా క్యాష్ బ్యాలెన్స్ ఉంటే అది మీ అకౌంట్స్ ప్రకారం చూసి మీరు బుక్స్లో బ్యాంక్లో డిపాజిట్ చేసుకోవచ్చు. ఓకే. గోల్డ్కి సంబంధించి నిన్న ప్రధాని గారు ఒకటి చెప్పారు. గోల్డ్ 2 lakhsని మించి ఉంటే ఖచ్చితంగా మీరు పాన్ కార్డ్ చూపించాలి అని. దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్ అంటే గోల్డ్ కొనే వాళ్ళు కూడా అటు ఇటుగా ఆలోచిస్తారు కదా? లేదండి, అంటే ఈ గోల్డ్ అప్ టు 2 లక్షల వరకు ఏదైతే ఉందో అది లాస్ట్ జూన్ నుంచే ఇది అమల్లోకి వచ్చింది. ఇదేమి నిన్న అనౌన్స్ చేసింది కాదు, ఇది జూన్లో నుంచి ఉంది. ఇది బేసికల్లీ ఏంటంటే ఈ బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్ని అవాయిడ్ కొంచెం కంట్రోల్ చేయడానికి, మానిటర్ చేయడానికి తీసుకొచ్చిన థింగ్ అండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది చాలామంది ఇప్పుడు ఈ కరప్షన్ మనీ, బ్లాక్ మనీ ఏం చేస్తారంటే వాళ్ళు గోల్డ్ షాప్స్కి వెళ్ళి గోల్డ్ వాళ్ళ దగ్గర గోల్డ్ కొనేసి నగదు రూపంలో కాకుండా గోల్డ్ రూపంలో కొనేసుకుంటారు. సో ఈ రూల్ తేవడం వల్ల ఏమవుతుందంటే ఈ గోల్డ్ షాప్ వాళ్ళు ఎవరైతే అమ్ముతారో నగదు రూపంలో 2 లక్షల కన్నా ఎక్కువ అమ్మితే వాళ్ళ పాన్ నెంబర్ తీసుకొని ఆ పాన్ నెంబర్ డీటెయిల్స్ అన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ నగదు రూపంలో అవుతుందో ఈ 50 డేస్లో నగదు రూపంలో ఉన్నది గోల్డ్లో కన్వర్ట్ చేయడానికి ఇబ్బందులు వస్తాయి. ఎవరైతే కన్వర్ట్ చేసినా కూడా వాళ్ళు రిపోర్ట్ అయిపోతుంది అనమాట. సో దానికోసం తెచ్చిన ట్యాక్స్ వర్తిస్తుంది. అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్తుందో అండి వాళ్ళు వీళ్ళని కొరి అడుగుతారు, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మీరు ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారండి. సో అది ఆ రిపోర్టింగ్ కోసం దీని ఇబ్బందులు అంటే దీనికి చిన్న వాళ్ళకి ఇబ్బందులు ఉండదు, బట్ పెద్ద అమౌంట్ చాలా బ్లాక్ మనీ ఉండి గోల్డ్ రూపంలో కన్వర్ట్ చేసిన వాళ్ళకి మాత్రం ఇది ఇబ్బందికరమైన విషయం అండి. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారండి. రాజేశ్వరి గారు కాల్ చేశారు. రాజేశ్వరి గారు చెప్పండి. హలో మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం, నేను ఈ మధ్యలోనే ఒక పర్సనల్ లోన్ తీసుకున్నాను మేడం. ఓకే. అది దాంట్లో 3 lakhs డిపాజిట్ ఉంది మేడం. దానికి ఏమైనా ట్యాక్స్ పడుతుందా? మీరు పర్సనల్ లోన్ ఎక్కడ తీసుకున్నారండి? బ్యాంక్ నుంచి అండి. మీరు బ్యాంక్ నుంచి తీసుకుంటే ఏం ప్రాబ్లం. బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్ తీసుకున్నారు కాబట్టి అది మీ బ్యాంక్ అకౌంట్లో వస్తుంది. బ్యాంక్ అకౌంట్లోంచి మీరు ఎఫ్డి పెట్టుంటారు కాబట్టి దాని మీద ఏం ప్రాబ్లం ఉండదండి. ఇదంతా చేస్తుంది కంప్లీట్గా ఆర్థిక వ్యవస్థని బ్యాలెన్స్ చేయడానికి అని అంటున్నారు. నిజంగా ఆఫ్టర్ 50 days ఆర్థిక వ్యవస్థ పూర్తిగా బ్యాలెన్స్ అవుతుందా? ఎక్కడెక్కడ సెట్ అవుతుందా? లేదండి, 50 రోజుల్లో ఆర్థిక వ్యవస్థ బ్యాలెన్స్ అవ్వడం అనేది చాలా కష్టం. ఈ గవర్నమెంట్ ఈ సీరియస్ అబౌట్ బ్లాక్ మనీ పైన ట్యాక్స్ ఎవరైతే కట్టకుండా ఉంటారో వాళ్ళ మీద సీరియస్ ఉందని చెప్పడానికి ఇది ఒక ఫస్ట్ స్టెప్ అని అనుకోవచ్చు.
ఈ 50 రోజుల తర్వాత ఎకానమీ అంతా మొత్తం బ్యాంక్లో నడుస్తుంది, అసలు మొత్తం బ్యాలెన్స్ అయిపోతుందంటే అది నాకు తెలిసినంతవరకు ఇది జరగని పని 50 రోజుల్లో. 50 రోజుల తర్వాత మనకి ఇప్పుడు ఏంటంటే దీనివల్ల చాలా ఎఫెక్ట్ దేశ ఆర్థిక మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఏదైతే బిజినెస్ క్యాష్లో జరుగుతుందో ఆ బిజినెస్ అన్ని చాలా ఎఫెక్ట్ అవుతాయి. దానివల్ల చాలామంది సఫర్ అవుతారు, ఒక 6 months 1 year సఫర్ అవుతారు. ఆ తర్వాత ఇప్పుడు కొత్త నోట్స్ 2000 నోట్స్ 500 నోట్స్ అండ్ 1000 కూడా తెస్తామంటున్నారు. ఆ నోట్స్ వచ్చిన తర్వాత హౌ ద గవర్నమెంట్ ఎలాగ దాన్ని మానిటర్, మళ్ళీ బ్లాక్ మనీ జనరేట్ అవ్వకుండా ఎలా మానిటర్ చేస్తారో దానిపైన ఉంటుంది. బట్ ఈ 50 రోజుల తర్వాత ఏదో అద్భుతం జరుగుతుంది అనేది మళ్ళీ 50 రోజుల తర్వాత 2000 నోట్లు వస్తాయి ఇప్పుడు ఈజీగా ఇంకా దాచుకోవడానికి. అది హౌ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్ ఈ విత్డ్రాయల్ లిమిట్స్ అని ఇంతే పెడతారా, పెంచుతారా, ఏ మేజర్ తీసుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుందంట. కానీ మోడీ చెప్పడం మాత్రం డెఫినెట్లీ 50 days తర్వాత ఒక చేంజ్ కనిపిస్తుంది. అయినా సరే మారకపోతే ఇంకో నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాను అంటున్నారు. నెక్స్ట్ స్టెప్ ఏమై ఉంటుంది అంటే ఇది ఈ ఒక్క స్టెప్ తోటి ఏదో మనం బ్లాక్ మనీ టోటల్ ఎరాడికేట్ చేస్తాము, సిస్టమ్ అంతా బ్యాంకింగ్లో వచ్చేస్తుంది అనేది రాంగ్. దిస్ షుడ్ బి ఫాలోడ్ బై సిరీస్ ఆఫ్ అదర్ మెజర్స్ కావాల్సి ఉంటుంది. సో నేను అన్నట్టు నెక్స్ట్ నా దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి, ఇది ఒకటే కాదు అని అన్నారు మోడీ గారు. సో అంటే ఈ మేబీ రిఫరింగ్ టు బినామీల పేరు మీద పెట్టుకునే కానీ గోల్డ్లో పెట్టుకున్న ఆస్తుల పైన కానీ ఏమైనా ప్లాన్ అలాంటివి ఉంటే మేము అనౌన్స్ చేయొచ్చు అనుకుంటా. యా, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి. రాము గారు కాల్ చేశారు. హలో చెప్పండి. నమస్కారం మేడం. చెప్పండి రాము గారు. నమస్కారం సార్. నమస్కారం చెప్పండి సార్. హలో నమస్కారం సార్. నమస్కారం చెప్పండి, వినిపిస్తుంది సార్. నాకు 2 అకౌంట్లు ఉన్నాయి సార్. ఆంధ్ర బ్యాంక్ లో ఒకటి, తర్వాత యూనియన్ బ్యాంక్ లో ఒకటి ఉంది సార్. ఓకే అండి. హలో సార్. చెప్పండి. అయితే మా నాన్నగారు ల్యాండ్ పోయిందండి, ప్రాణాయిత చెరువులు ప్రాజెక్ట్ లో ల్యాండ్ పోయింది మాది. ఓకే. అయితే అక్కడ నుంచి డబ్బులు వచ్చాయి. మా నాన్నగారు మా అన్నదమ్ములకు కొద్దిగా డబ్బు ఇచ్చారు. ఓకే. హలో చెప్పండి. సార్, అది మాకు కొద్దిగా డబ్బు ఇచ్చారు, బ్యాంక్ లో వేసుకున్నాం. నాకు ఐటీ పాన్ కార్డు ఉంది కానీ ఐటీ కట్టట్లేదు. 2.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే కట్ చేస్తామంటున్నారు కదా, దాని గురించి అడుగుతున్నాను సార్. కొంచెం 3 lakhs పైన ఉంది నాది. పొలం డబ్బులు వచ్చాయి, అందులో అకౌంట్ లో వేసుకున్నాను, 2 అకౌంట్లలో. ఓకే. అంటే మీరు అమ్మింది అగ్రికల్చరల్ ల్యాండ్ అండి, వ్యవసాయ భూమి? అగ్రికల్చర్ ల్యాండ్ సార్ అది. అంటే మీరు ఏదైతే అమ్మారో అది గవర్నమెంట్కి అమ్మారు, ప్రాణాయిత సేవలకి ప్రాజెక్ట్ కింద గవర్నమెంట్ తీసుకుని ఉంటుంది, వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చి ఉంటారు. ఇది ఇన్ కేసు ఇప్పుడు అగ్రికల్చరల్ ల్యాండ్ అది ఊర్లో ఉంది, అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే దాని మీద ట్యాక్స్ పడదండి. దానిపైన మీరు ఎవరైనా అడ్వైస్ తీసుకొని అకార్డింగ్లీ మీరు డిపాజిట్ చేసుకోవచ్చు అండి. అది అలాగే బాలకృష్ణ గారు, ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్, ఫంక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. పెళ్లిళ్ళు చేసే వాళ్ళకైతే చాలా టెన్షన్ అయిపోయింది. వాళ్ళకి ఏం మార్గం లేదా? పాపం ఏదో డబ్బు దాచుకొని ఉంటారు, అప్పటికప్పుడు తీసుకుందాం అనేసి. ఇప్పుడేమో ఒక లిమిట్ పెట్టేశారు. ఏంటి పరిస్థితి? డెఫినెట్లీ ఇది చాలా పెద్ద ప్రాబ్లం అండి, పెళ్ళిళ్ళు ఇలాంటివి ఉన్న వాటికి. సో అది వాళ్ళు అంటే ఏదైతే లిమిట్ ఉందో విత్డ్రా చేసిన వాళ్ళు ఎవరైతే పెళ్ళిళ్ళు వాళ్ళ మధ్యలో ఇంకా మాట్లాడుకొని సర్దుబాటు చేసుకొని చేయడం తప్పించి, ఏదైతే విత్డ్రా లిమిట్స్లో ఇంకా వేరియస్ వాళ్ళ దాంట్లో చేసుకుని తప్పించి వేరే మార్గం అయితే కనిపించట్లేదు. బట్ ఇది తప్పనిసరి అయితే ఇబ్బందికరమైన పరిస్థితి. పెళ్ళిళ్ళు ఇలాంటి ఫంక్షన్లు ఉన్న వాళ్ళకి మాత్రం ఇబ్బందికరమవుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్స్ చాలా మంది ఇంతకు ముందే చేసుంటారు, ఆల్మోస్ట్ ఐ థింక్ మిడిల్ ఆఫ్ ద ఇయర్ ఉండుంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకసారి విత్డ్రాల్ చేసుకుందాము అనుకున్నప్పుడు అది కట్ చేసే ఇచ్చేస్తారా? అలాంటి డౌట్స్ కూడా చాలా ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే కట్ చేయరండి. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ మీద టీడీఎస్ అనేది ఒక ఇంట్రెస్ట్ మీద ఏదైనా ఉంటే టీడీఎస్ 10% కట్ చేస్తారు. అది మోర్ దెన్ 10,000 ఉంటే కనుక అంతవరకు కట్ చేస్తారు. మీ ఫిక్స్డ్ డిపాజిట్ విత్డ్రా చేసుకుంటే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఎంత విత్డ్రా 4,000 వారానికి 24,000 మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు వాళ్ళు. బట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి కదా, దాంట్లో 30% 10% మా ఇన్కమ్ ట్యాక్స్ తీసుకొని బ్యాలెన్స్ ఇస్తామని లేదు. విత్డ్రా మొత్తం తీసుకోవచ్చు. ఓన్లీ మీరు డిపాజిట్ చేసిన ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాని మీద ఇన్ కేసు 10,000 కన్నా ఎక్కువ ఉంటే కనుక 10% డిడక్ట్ చేసి ఇస్తారండి. అది మొత్తం 30% డిడక్ట్ చేయరండి. అలాగే చాలా మంది పుట్టగానే పిల్లలకి అంటే స్టార్టింగ్ బర్త్ ఐ థింక్ day 1 day 2 or 1 month బేబీస్ కి కూడా చాలా మంది ఎఫ్డీస్ చేస్తూ ఉంటారు ఫర్ లాంగ్ టర్మ్స్. అంటే 20 years 25 years వాళ్ళ మ్యారేజెస్ కి యూజ్ అవుతుంది అనేసి. వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? అంటే ఎఫ్డీ చేస్తారు, ఎఫ్డీ కంటిన్యూ అవుతుందండి. ఎఫ్డీ పైన ఏం ఉండదు. సరే ఇప్పుడు మీరు సపోజ్ చాలా పెద్ద అమౌంట్ ఎఫ్డీ చేశారు అనుకోండి, 20 లక్షలు ఎఫ్డీ చేశారు, అది ఎక్కడ నుంచి చేశారనేది ఆ సోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. బట్ ఎఫ్డీస్ చేసిన తర్వాత ఎఫ్డీస్ని తీసేసుకోవడం అలాంటిది ఉండదు. ఎఫ్డీ విల్ కంటిన్యూ. ఎన్ని ఇయర్స్ చేస్తారు అన్ని ఇయర్స్ కంటిన్యూ చేస్తారు. ఏ ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ అడిగితే ఏం అడుగుతారంటే ఈ 20 lakhs మీకు ఎక్కడి నుంచి వచ్చింది సోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడిగితే సోర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది అంతే.
యా, ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు. భాస్కర్ గారు కాల్ చేశారు. భాస్కర్ గారు చెప్పండి. హలో హలో భాస్కర్ గారు మాట్లాడండి. సార్ బాలకృష్ణ సార్, నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. సార్ నేను ఇక్కడ ఏంటి ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. మా ఫాదర్ వ్యవసాయం చేస్తారు. ఓకే అండి. ఆయన ఒక 2-3 years నుంచి ఇలా కూడబెట్టుకున్న డబ్బులు ఒక 3 lakhs దాకా ఉన్నాయి సార్ హార్డ్ క్యాష్. ఓకే అండి. హలో, చెప్పండి చెప్పండి. ఆ 2-3 lakhs ని బ్యాంక్ లో వేసుకుందామని వెళ్తే పాన్ కార్డ్ అడుగుతున్నారు సార్. వాళ్ళు ఏంటంటే పాన్ కార్డు రైతులు కదా, తీసుకోలేదు, పెద్ద ఇన్కమ్ లేదు కదా అని తీసుకోలేదు ఎప్పుడు. అవునండి. పాన్ కార్డ్ తోటి అడుగుతున్నారు అనమాట. పాన్ కార్డ్ ఉంటేనే డిపాజిట్ చేసుకుంటామని చెప్తున్నారు అనమాట. ఇది ఒక ప్రాబ్లం లాగా ఆ ఏరియాలో ఉన్న ఆల్మోస్ట్ అందరు రైతులకు అలానే ప్రాబ్లం ఉంది. ఓకే, పాన్ కార్డ్ అంటే మోర్ దెన్ 50,000 కన్నా ఎక్కువ జమ చేసి పాన్ కార్డ్ అడుగుతున్నారండి కంపల్సరీగా. సో ఒకవేళ పాన్ కార్డ్ లేదు అంటే వేరే ఒక ఫామ్ ఏదో ఉంటుంది, దాన్ని తీసుకొని డిక్లరేషన్ ఇవ్వచ్చు, వాళ్ళు చేయొచ్చు. అదర్వైజ్ అంటే మీరు లెస్ దెన్ 50,000 కన్నా తక్కువ రూపాయలు మీరు జమ చేసుకుంటే సరిపోతుందండి పాన్ కార్డ్. ఒకవేళ ఈజీ థింగ్ అంటే బ్యాంక్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదంటే 50,000 కన్నా తక్కువ చేసి మీ పాన్ కార్డ్ అడగరు, దాని ప్రకారం మీరు జమ చేసుకోవచ్చు అండి. ఇంకా మేజర్ ఇష్యూస్ ఏమున్నాయంటారు? మీ దృష్టిలోకి వచ్చిన మేజర్ ఇష్యూస్ ఏంటి? మేజర్ ఇష్యూస్ ఈ దాంట్లో అంటే అదే బేసికలీ మేజర్ ఇష్యూస్ ఈ దాంట్లో ఏంటంటే ఈ వ్యవస్థ ట్యాక్స్ ఏదైతే ఎవరైతే ఎగొడుతున్నారో అండ్ ఆల్ దిస్ థింగ్ అంటే ఆ సిస్టమ్ ఏదైతే ఉందో షుడ్ నాట్ అలౌ అండి. అంటే ఫ్యూచర్లో కూడా ఇది ఏదైతే స్కీమ్ సక్సెస్ అవ్వాలంటే ఇన్కమ్ ట్యాక్స్ సిస్టమ్ కానీ ఆర్ ఇన్కమ్ డైవర్ట్ డబ్బు ట్యాక్స్ కట్టకుండా డైవర్ట్ చేసి ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో అవి అవ్వకుండా ఆ సిస్టమ్ని ఫుల్ ప్రూఫ్గా చేస్తే కనుక ఇలాంటి సిచ్యువేషన్ రాదు. ఇలాంటి సిచ్యువేషన్కి వచ్చామంటే ఆ సిస్టమ్స్ అన్ని ఫెయిల్ అయ్యాయి కాబట్టి మనం ఈరోజు సిస్టమ్కి వచ్చి ఇలాంటి స్కీమ్ కూడా అనౌన్స్ చేయాల్సి వచ్చింది. అవే సిస్టమ్స్ స్ట్రాంగ్గా ఉంటే ఈరోజు ఆ పరిస్థితి ఉండేది కాదు. ఫ్యూచర్లో కూడా అలాంటి స్టెప్స్ తీసుకుంటే మోడీ గారు చెప్పినట్టుగా ఈ బ్లాక్ మనీని పూర్తిగా ఎరాడికేట్ చేయాలి. అంటే ఏ సిస్టమ్ బాగుండాలి అంటారు? అంటే ఈ ట్యాక్స్ అండి, ఇప్పుడు ఎవరైతే ట్యాక్స్ సిస్టంలో కానీ డబ్బులు డిక్లేర్ చేయకుండా డబ్బులు డైవర్ట్ చేసేవాళ్ళు, ఈ దీస్ థింగ్స్ ఉన్నాయి, డైవర్ట్ చేసి డబ్బులు కట్టకుండా క్యాష్ విత్డ్రా చేసి స్టాక్ చేసేవాళ్ళు, ఆ సిస్టమ్ని పట్టుకోవడం అనేది క్యాచ్ చేసే సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఇన్కమ్ ట్యాక్స్ సిస్టమ్ కానీ అదర్ రెవెన్యూ సిస్టమ్స్ కానీ స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. అంటే మేజర్ ఈ డిసిషన్ తీసుకున్న తర్వాత ఎలాంటి చేంజ్ ఎక్స్పెక్ట్ చేశారు? యాక్చువల్లీ కేంద్రం ఏమనుకొని ఈ స్టెప్ తీసుకుని ఉంటుంది? కేంద్రం వాళ్ళ స్కీమ్ చెప్పినప్పుడు అంటే 2 విషయాలు వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఒకటి ఈ టెర్రరిజం ఫండింగ్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుందో అండ్ ఆల్సో కౌంటర్ ఫిట్ నోట్స్, ఈ ఫేక్ కరెన్సీ అయితే ఉందో ఈ రెండింటిని ఎలిమినేట్ చేయొచ్చు అనుకున్నారు. దట్ ఈస్ 1. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరైతే ఈ చాలా ఎక్కువ డబ్బు స్టాక్ చేసి పెట్టుకున్నారో వాళ్ళు కూడా ఈ డబ్బుని వాళ్ళకి 2 దారులు ఉంటాయి. ఒకటి బ్యాంకింగ్లో డిపాజిట్ చేయాలి, లేదంటే డబ్బును వదిలేసుకోవాలి. డబ్బును వదిలేసుకున్నారంటే మన గవర్నమెంట్ లైబిలిటీ తగ్గినట్టు, దానివల్ల దే కెన్ కొత్త నోట్స్ ప్రింట్ చేసుకొని సర్క్యులేషన్ తీసుకురావచ్చు. ఒకవేళ బ్యాంకింగ్లోకి తీసుకొచ్చారంటే దాని మీద ట్యాక్స్ కట్టాల్సి ఉంది. తద్వారా గవర్నమెంట్ ఆదాయం పెరుగుతుంది. అలాగే ఎకానమీ బ్యాంకింగ్ ఛానల్లోకి చాలా డబ్బులు వస్తాయి. దానివల్ల ఏంటంటే మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది అనమాట. దానివల్ల ఎకానమీ పెరుగుతుందని వాళ్ళ ఉద్దేశం అనమాట. ఎరాడికేట్ చేయొచ్చు నిజంగానే ఈ స్టెప్ తర్వాత? అంటే ఇవి కాకుండా ఉంటాయని గ్యారంటీ ఏమన్నా ఉందా? ఇవి కాకుండా ఉంటాయనడానికి వేరే స్టెప్స్ ఏం తీసుకుంటారని. ఇప్పుడు కరప్షన్ అన్నారు. కరప్షన్ అనేది ఈ స్టాప్ చేయాలంటే ఈ కరెన్సీ ఆపడం వల్ల కరప్షన్ ఆగిపోదు. ఇప్పుడు ఈ కరెన్సీ కాకపోతే కొత్త కరెన్సీలో కరప్షన్ నడుస్తుంది. అది అవ్వకుండా ఆపడానికి వేరే స్టెప్స్ తీసుకోవాలి. కపుల్డ్ విత్ వేరే స్టెప్స్ ది స్కీమ్ మే బి సక్సెస్ఫుల్ అండి. అంటే ఇప్పుడు దేశంలోని ఏటీఎంలలో ప్రజలకు సరిపోయేంత డబ్బు పెట్టడం ఈ 2-3 రోజుల్లో అసలు సాధ్యం అవుతుందంటారా? ఎందుకంటే ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతున్నట్టు కనిపిస్తోంది కానీ తగ్గినట్టు ఇక్కడ కనిపించట్లేదు. అవునండి, ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటే ఏంటంటే ఏమవుతుందంటే ఇప్పుడు 2,000-4,000 డ్రా చేస్తారు ఏటీఎంలోంచి. ఆ 2,000 ఎన్ని రోజులు వస్తాయి? 2 days 3 days. మళ్ళీ ఆ సేమ్ పర్సన్ హ్యాస్ టు గో, మళ్ళీ వెళ్ళి మళ్ళీ అలాగా సైకిల్లో ఈ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతుంది. వీళ్ళు చెప్పినట్టు 2,000 రూపీస్ ఏటీఎంస్లో ఎంతో పెట్టలేదు బికాస్ ఆఫ్ సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. అది పెట్టిన తర్వాత కూడా ఎంత ప్రాబ్లం ఏంటంటే 2,000 నోట్స్ తీసుకొచ్చి బయట చేంజ్ చేయాలంటే కూడా ప్రాబ్లం అవుతుంది. సో నాకు తెలిసి ఈ ప్రాబ్లమ్ ఇన్ ద కమింగ్ డేస్ మే బికమ్ మోర్ అని అనిపిస్తుంది. అంత అవ్వకపోవచ్చేమో అనిపిస్తుంది. ఓకే, మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. ప్రభాకర్ గారు కాల్ చేశారు. ప్రభాకర్ గారు మాట్లాడండి. నమస్తే సార్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం, చెప్పండి. నాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు ఆన్లైన్ లో మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే 2,50,000 కన్నా ఆన్లైన్ లో అంటే ఒక 3 లక్షలు 4 లక్షలు ఒక ఫ్రెండ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఓకే అండి, అప్పుడు దానికి ట్యాక్స్ పడుతుందా? అంటే మీరు ఎక్కడ అంటే మీరు యాజ్ అ లోన్ గా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా, మీరు లోన్ గా కాదు, అతనికి అవసరం అంటేను నేను అప్పులు పంపిస్తున్నాను. అదే అంటే మీరు ఏదైతే మీరు
మీరు మీ ఇన్కమ్లో నుంచి ట్యాక్స్ కట్టిన ఇన్కమ్లో నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే ఏం ప్రాబ్లం లేదండి. సో ఖచ్చితంగా అందులో నుంచి ట్యాక్స్ కట్టిన తర్వాతనే ట్రాన్స్ఫర్ చేయాలి. ఆల్ రైట్. లేదా అలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక 1 person ఉన్నాడు అనుకోండి, ఆయన ఇన్కమ్ ఎవ్రీ ఇయర్ 10 lakhs ఉందండి. ఓకే. 10 lakhs లాస్ట్ ఇయర్ డిక్లేర్ చేశాడు అనుకో. డిక్లేర్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఇంకా స్టిల్ 7 lakhs ఉన్నాయనుకోండి. ఆ 7 lakhs నుంచి ఈ కెన్ లోన్స్ ఇవ్వచ్చు, వేరే ఫ్రెండ్స్కి హెల్ప్ చేయొచ్చు, అలా చేయొచ్చు. ఇప్పుడు అలా సడన్గా నా దగ్గర క్యాష్ ఉంది, దాని మీద ముందు ట్యాక్స్ కట్టలేదు, బట్ ఇప్పుడే తీసుకొచ్చి బ్యాంక్లో వేసాను, దాంట్లోంచి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అంటే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఒకవేళ ట్యాక్స్ కట్టకుంటే కట్టాల్సి వస్తుంది అనమాట. ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఎంతమంది ఉండాలి, ఒక్కొక్కరి దగ్గర ఎంత ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు సార్? అదే వాళ్ళకి దానికి ఏ ట్రాన్సాక్షన్ మానిటర్ చేయాలా, అలాగే వాళ్ళకి ఇంటర్నల్ గైడ్ లైన్స్ ఉంటాయి, వాళ్ళ మెకానిజం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ప్రొసీజర్స్ వాళ్ళకు ఉంటాయి. అకార్డింగ్ టు దట్ ప్రొసీజర్ అంటే ఎక్స్ప్లెయిన్ అంటే మనం వెళ్ళి ఫస్ట్ డిపాజిట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎన్ని డౌట్స్ వాళ్ళకి సస్పిషియస్ అనిపిస్తే వాళ్ళు నోటీస్ పంపిస్తారు, ఆ నోటీస్కి రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. మల్లేష్ గారు కాల్ చేశారు. హలో, నమస్తే మేడం, నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మేడం, మా ఫాదర్ వాళ్ళు ఫార్మర్ అండి, వ్యవసాయం ప్లేస్ గొర్రెలు మేకలు అవి చేస్తుంటారండి. ఓకే. అయితే వాళ్ళు 3-4 lakhs వరకు మామూలుగా అమ్మగా వచ్చిన ఊర్లో మిత్తికి ఇచ్చారండి. మిత్తికి ఇచ్చారు ఊర్లో మామూలుగా జనరల్ మిత్తికి ఇస్తుంటారు అండి ఊర్లో. ఓకే. ఇప్పుడు అవి మేము ఒకవేళ అమౌంట్ వస్తే బ్యాంక్ లో జమ చేస్తే మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అంటే మీరు బ్యాంక్లో అంటే మీరు 3 లక్షలు 2-3 లక్షలు ఏదైతే మీకు అగ్రికల్చరల్ మీద వచ్చిందో దానిపైన ట్యాక్స్ ఏమి ఉండదండి. మీరు ఒకవేళ ఈ ఇంట్రెస్ట్కి ఇచ్చిన అమౌంట్ కనుక 2,50,000 కన్నా ట్యాక్స్ ఎక్కువ ఉంది అంటే కనుక దాని మీద అది డిపాజిట్ చేస్తే బ్యాంక్లో చేస్తే మాత్రం దాని మీద ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందండి. చాలా మందికి డౌట్ ఏంటంటే ఒక్కొక్క వాళ్ళ పేరు మీద ఇండివిజువల్ ఎంత అమౌంట్ ఉండాలి? అదండి, ఒక ఇండివిజువల్కి అప్ టు 2.5 లక్షల వరకు ట్యాక్స్ ఉండదండి. చాలా మంది 10 లక్షలు 20 లక్షలు అని కూడా చెప్తున్నారు కదా? నో, కాదండి. ఒక్కొక్క పర్సన్కి 2.5 లక్షల వరకు ఇన్కమ్ ఉంటే ఆయనకి వాళ్ళకి ట్యాక్స్ ఉండదండి. అందులో మినహాయింపులు అంటే కొన్ని అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటే ఎగ్జామ్టెడ్. ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మారు అనుకోండి, ఊళ్ళో చాలా మంది అగ్రికల్చర్ ల్యాండ్ అంటే సిటీకి దూరంగా ఉండే అగ్రికల్చర్ ల్యాండ్లు అమ్మితే కూడా ఏమైనా డబ్బులు వస్తాయి, అవి ఎగ్జామ్టెడ్. అలాంటివి కాకుండా మిగతా నార్మల్ ఇన్కమ్ ఎగ్జామ్టెడ్ కాకుండా ఉంటే అప్ టు 2.5 లక్షల వరకు ఎగ్జామ్షన్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఓకే. ఎవరికైనా సరేనా? చిన్న పిల్లల నుంచి ఓన్లీ 60 ఏళ్ళు ఉన్న వాళ్ళకి 3 లక్షలు అండి, 80 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి అది 5 లక్షలు అండి. ఇదేం కొత్త రూల్ కాదు కదా, ఎప్పటి నుంచి అంతే అండి. అంటే వాళ్ళు చెప్పింది కూడా అంతే. మీరు 2 లక్షల వరకు ఎందుకు వేసుకోవచ్చు అన్నారు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా వేసుకోవచ్చు అంటే హౌస్ వైఫ్స్ అండ్ అదర్ పీపుల్ క్యాన్ డిపాజిట్ అప్ టు 2 lakhs 2.5 lakhs అన్నారు. అంటే ఏంటంటే వాళ్ళకి ఇన్కమ్ లేదు, బట్ ఏదో అదర్ కొన్ని రోజుల నుంచి సేవ్ చేసుకుని అప్ టు 2.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకో అంటే 2.5 లక్షల వరకు ట్యాక్స్ లేదు కాబట్టి మీరు డిపాజిట్ చేసుకోవచ్చు అని అర్థం. ఓకే. ఎక్కువ ఉందంటే ఎక్కువ డిపాజిట్ చేసుకోవచ్చు, మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అది మీ ఇన్కమా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ట్యాక్స్ కట్టాలంటే కట్టాలి, లేదంటే లేదండి. అండర్ 14 years చిల్డ్రన్ వాళ్ళకి పేరెంట్స్ గార్డియన్ సైన్ పెడితే కానీ ఉండదు. సో పేరెంట్స్ దగ్గర ఎంత అమౌంట్ ఉండాలి, చిల్డ్రన్ దానిపైన ఎంత డిపాజిట్ చేయొచ్చు? అంటే ఇప్పుడు అండర్ ఏజ్ మైనర్ పీపుల్ అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ ఓన్ మనీ ఉండదండి, మళ్ళీ పేరెంట్స్ పెడితేనే వస్తుంది. సో వాళ్ళ అమౌంట్లో డబ్బులు ఉన్నా కూడా దట్ కౌంటెడ్ యాజ్ పేరెంట్స్ అమౌంట్. సో అగైన్ అది మళ్ళీ పేరెంట్ ఇన్కమే అవుతుంది. కానీ పేరెంట్ ఎక్స్ప్లెయిన్ చేయగలరు అంటే ఫ్రమ్ వేర్ హీ హాజ్ ఎక్కడ నుంచి పెట్టాడు అంటే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా, సంబడి హాస్ గివెన్ గిఫ్ట్, హౌ వేర్ ఇట్ హస్ కమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి బాలకృష్ణ గారు. చాలా మంది డౌట్స్ అడిగారు, చాలా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్.